డాక్టర్ నిడమర్తి సత్యరాజు గారు, అధ్యక్షులు పిఎంపి అసోసియేషన్. అనంతర సన్మాన స్వీకర్త, పురస్కార స్వీకర్త ఏవి చూడబోతున్నాం. ఉత్తమ వ్యాపార రంగరత్న శ్రీ చక్కా భాస్కర్, మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర ఎస్టేట్స్ రాజమండ్రి, వారి ఏవి ఇప్పుడు చూడబోతున్నాం. శ్రీ చక్కా భాస్కర్. ఇంటి అద్దెతోనే సొంత స్థలం అనే మాట వినబడినా అనబడినా చటుక్కున అందరి దృష్టిని ఆకర్షించే పేరు శ్రీ చక్కా భాస్కర్. ఆంధ్రప్రదేశ్ నలుమూలల వెంచర్ల మీద వెంచర్లు వేసి అడ్వెంచర్లకే అసలైన అడ్రస్ అనే కీర్తి సంపాదించిన వ్యాపారవేత్త శ్రీ చక్కా భాస్కర్. కన్నతల్లి స్ఫూర్తితో నేల తల్లిని నమ్ముకొని ఖాతాదారులకు, సిబ్బందికి లాభదాయకంగా అమరిన చక్కా భాస్కర్ అంటే కేవలం భూ విక్రేతగానే కాదు, భాస్కర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకునిగా ఎంతో ఎనలేని ఖ్యాతిని భాస్కర్ ఎస్టేట్స్ ద్వారా యశస్సును ఆర్జించుకుంటున్న శ్రీ చక్కా భాస్కర్కి అందుకే అందిస్తుంది ఈ ఏటి విక్టరీ పుష్కరోత్సవం సందర్భంగా ఉత్తమ వ్యాపార రంగ రత్న. కంగ్రాచ్యులేషన్స్. ఈ కంగ్రాచ్యులేషన్స్ వెనక మాకు ఎలాంటి కంగారు లేదు. బంగారు లాంటి భాస్కర్ గారిని ఆచితూచి ఆశాంతం పరిశీలించి అన్ని విధాలా తైపారు వేశాకనే ఈ ఉత్తమ వ్యాపార రంగరత్న పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. భాస్కర్ గారంటే ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డ, ఒకరు కన్న తల్లి, ఇంకొకళ్ళు నేల తల్లి. ఇవాళ వారి సమక్షాన తన అక్క చక్కని ఆశీస్సులతో, మిత్రద్వయం ప్రోత్సాహంతో ఎంతో ఎత్తుకు ఎదిగి కేవలం ఇంటి అద్దెగా చెల్లించే డబ్బుతోనే సొంత స్థలాన్ని కొనుక్కోవచ్చన్న హామీని ఇచ్చిన చక్కా భాస్కర్ గారికి స్వామీజీ చేతుల మీదుగా ఈనాడు ఈ పురస్కారాన్ని అందుకోవడం పూర్వపుణ్య తపఃఫలం. వారిని వేదిక మీదకు విచ్చేసి ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సన్నాయి డోలు ఆగిన చోట చప్పట్ల హోరు మ్రోగాలి. శ్రీ చక్కా భాస్కర్ గారిని సన్మాన స్వీకారార్థం ఉచితాసనాన్ని అధిష్ఠించవలసిందిగా కోరుతున్నాం. ఓం మమాగ్నేవర్చో విఘవేశ్వస్తవయం ధానాస్వనవంబుషేమా. వారికి పగిడి, పూలదండ, పుష్పగుచ్చం స్వామీజీ హస్తాల మీదుగా శాలువా పురస్కారం మళ్ళా విజయప్రసాద్ గారు పూలదండను బహుకరిస్తున్నారు. అలాగే పుష్ప కిరీటాన్ని ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఉపకులపతి జీవీఎస్ఎన్ రాజు గారు వారిని అభినందిస్తున్నారు. వేదిక మీద ఉన్న సత్కార స్వీకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్వామీజీ చేతుల మీదుగా శాలువా సత్కారం శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి హస్తాల మీదుగా అగ్నిర్మన్యో ప్రజనదన్ పురస్తాదబ్ధో గోపాః పరిబాహినత్వం ప్రత్యంజయంత నగతః పునస్తే మజాం జత్తం ప్రబధా వినేధతో శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రజ ఆజశ్యేవేంద్రజే ప్రతిష్టతి. శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రజ
చక్కా భాస్కర్ గారిని ఆశీర్వదించడానికి, ఎప్పుడైనా ప్రపంచంలో ఎన్ని భిక్షలు దొరికినా మాతృభిక్షే సుసంపన్నం. అటువంటి కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై కురిసిన వేళ వారి అమ్మగారు కూడా వేదిక మీదకి చక్కా విజయలక్ష్మి గారు విచ్చేశారు. తండ్రి నారాయణరావు గారి దగ్గర వ్యాపారపు మెలకువలు, తల్లి విజయలక్ష్మి గారి కనుకొలకులలో ఆశలు ప్రోధి చేసుకుని ఎదిగిన చక్కా భాస్కర్ గారు ఉత్తమ వ్యాపార రంగరత్నగా ఈనాడు ఈ పురస్కారాన్ని పొందారు. తల్లి ఆశీస్సులు అందుకోవడానికి భాస్కర్ గారు సిద్ధంగా ఉన్నారు. అమ్మ పాదాలంటి ఇప్పుడు చక్కని మాటలు 4 వినబోతున్నాం. భాస్కర్ గారి స్పందనగా ఉత్తమ వ్యాపార రంగరత్న విక్టరీ ఈవెంట్ మేకర్స్ పుష్కరోత్సవ పురస్కార స్వీకర్త శ్రీ చక్కా భాస్కర్ గారి స్పందన ముచ్చటగా 3 మాటల్లో వినబోతున్నాం. వేదిక మీద ఉన్న అతిథులు కాని వారందరూ ఆహూతులుగా విచ్చేసిన వారు వారి వారి ఆసనాల్లోకి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు చక్కా భాస్కర్ గారు మాట్లాడుతూ వారే ఇక్కడ ఉంటారు, మిగతా వాళ్ళు ఎదురుగా కూర్చొని వింటారు. మాన్య మహోదయులైన ఈ ప్రేక్షకులను దయచేసి వారి వారి స్థానాల్లో కూర్చొని ఉత్సాహ ప్రదర్శన చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు భాస్కర్ గారు. సభకు నమస్కారం. ఈరోజు రియల్గా నా లైఫ్లో ఒక మెట్టు ఎక్కినటువంటి దినం. ఎందువల్లంటే ఇక్కడ మళ్ళా విజయప్రసాద్ గారు ఉన్నారు, ఆయన నన్ను గుర్తుపట్టలేదు. ఆయన ఒక అడ్మినిస్ట్రేషన్ కంపెనీలో ఉన్నప్పుడు నేను ఒక మార్కెటింగ్ మెంబర్ని. ఇంతకుముందు 2-3 సంవత్సరాల క్రితం కూడా నేను ఆయన ఫోన్లో కూడా మాట్లాడాను. శ్రీకాకుళం ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా మూవీ గురించి. రియల్గా ఆయన ఎన్నో సక్సెస్ఫుల్ వెంచర్స్, అలాగే ఎంతో సక్సెస్ఫుల్ కెరీర్ అంతా కూడా బాగా అయింది. రియల్గా మాట్లాడడానికి కూడా కొంచెం కంగారుగా ఉంది. ఎందుకంటే శారదాపేట గ్రస్తులు ఆయన దగ్గర నుంచి నాకు సన్మానం రావడం అంటే అది ఎన్ని జన్మల పుణ్యఫలం నాకు తెలియదు. అలాంటి మల్ల విజయభాస్కర్ గారి దగ్గరికి నేను వెళ్ళి సార్ గుర్తుపెట్టారా అని అడిగానండి. ఫస్ట్ అదే అడిగాను. కానీ ఆయన దగ్గర చేస్తున్నటువంటి వ్యక్తిని నేను, అలాంటి వ్యక్తి నేను ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అవ్వడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అంతే. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఒక శిష్యరకంగానే నేను ఇదవుతాను. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కాదనట్లేదు. కానీ ఇవన్నిటికన్నా బాగా ఇదేంటంటే నా తల్లి నా స్ఫూర్తి. ఈ రోజున ఈ సన్మానం అనేది తీసుకోవడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది. దట్టు శారదా పీఠాధిపతుల దగ్గర నుంచి. ఇంకెంతకైనా ఎక్కువ ఏం మాట్లాడలేను. బట్ ఏదైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్వామివారి ఆశీస్సులతో ఈరోజు పుత్రోత్సవం పుత్రుడు పుట్టిన వెంటనే రాదు. ఈరోజు నా బిడ్డ, మీ బిడ్డ, మీ అందరి ఆశీస్సులతో, మీ యొక్క దీవెనలతో ఇంతంతై వామనుడులాగా ఎదిగి ఆ యొక్క చెట్టు కింద ఆ నీడలో ఎంతోమందికి స్ఫూర్తినివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామీజీ గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.